వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా లోకల్ 18 ప్రత్యేక కథనాన్ని మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది. భూమి కాలుష్యం వల్ల కలిగే అనర్థాలేంటి, భూమి కాలుష్యం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, పర్యావరణ పరిరక్షణ కోసం 25 సంవత్సరాలుగా ఓ యువకుడు చేస్తున్న అవిరళ కృషి ఎందరికో స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన దుబ్బల ప్రకాష్ అనే యువకుడు గత 25 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంతో పాటు గ్రీనరీ పెంచేందుకు విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. గ్లోబల్ వార్మింగ్, భూతాపం అంటే మానవాళికి ఈ భూతాపం అనేది ఈ వేడి వాతావరణం ముప్పు అని చెప్పుకోవచ్చు. అది పారిశ్రామిక ఇప్పుడు చూస్తూ ఉంటే పెద్ద పెద్ద బొగ్గులు కానీ, చమురు కానీ, బొగ్గును కాల్చడం కానీ, చెట్లు నరకడం కానీ, కాలుష్య వాతావరణంలో అది చాలా విపరీతంగా భూమి అనేది వేడెక్కింది. కారణం ఏంటంటే మనిషి మానవుల వారి సొంత ప్రయోజనాల కోసం, తమ స్వార్థాల కోసం, తన సంపదల కోసం ఈ అడవులను అనేటి నరుకుతూ ఉన్నారు. కాబట్టి ఇవల్ల ఒకటేసారి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. చూస్తూ ఉంటే భూమి వేడెక్కిపోవడము, వేడి గాలులు రావడము, గుట్టలను ఇట్లా పౌడర్ చేస్తున్నారు. కాబట్టి గుట్టలు మరి అప్పుడు ప్రకృతి సిద్ధాంతం ఏంటంటే అది ప్రకృతి మనకు ఇచ్చినటువంటి గుట్టలు ఎప్పుడైతే వరదలు కానీ గాలులు విపరీతమైన వచ్చినప్పుడు అవి అడ్డుకునేవి. ఇవాళ చూస్తూ ఉంటే ఎక్కడెక్కడ తమ స్వార్థాల కోసం గుట్టలను మరి పిండి చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు, దోషం చేస్తున్నారు. కాబట్టి ఇలా అది మన మీదికే అది మనం చేసుకున్నటువంటి ముప్పని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి చూస్తూ ఉంటే భూమి వేడెక్కడము, సుడిగాలులు రావడము, మరి ఈ ప్రపంచానికి కూడా ముప్పు అనేది పొంచి ఉందని నేను చెప్తా ఉన్నా. 1997లో నేను ప్రకృతి పర్యావరణ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఈ భూమిని కాపాడుకోవాలి, ఈ ప్రకృతిని కాపాడుకోవాలి. విత్తనాలను సేకరిస్తూ వాటిని అడవులలో జల్లుతూ, అలాగే ఇప్పుడు గత 10-12 సంవత్సరాల నుంచి డ్రోన్లు వచ్చాయి మనకు. ఆ డ్రోన్ ద్వారా కూడా ఫారెస్ట్లలో కానీ, ఎక్కడ పడితే అక్కడ ప్లేన్ ప్లేస్లలో కానీ ఆ విత్తనాలను ఇప్పటి వరకు 24 లక్షల విత్తనాలను సేకరించి వాటిని సీడ్ బాల్స్గా తయారు చేసి అడవికి అందించినాము. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే అది మన చేతుల్లో ఉంది. మన ప్రాణం, మన ప్రకృతి మరి మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం చెట్లను నరకవద్దు, చెట్లను కాపాడుకోవాలి. ఎవరైతే ఇవాళ అడవులు ధ్వంసం అవుతున్నాయి వాటిని మనం ఎదిరించాలి. ఇవాళ అడవిలో ఉన్నటువంటి కోతులు పల్లెబాటలు పట్టినంటే దానికి కారణం ఏంటంటే మనం అడవికి వెళ్ళినాం కాబట్టి అడవిలో ఉన్నటువంటి కోతులు మరి వాళ్ళ పల్లెల్లో మరి మనం బల్లెమై ప్రతి గుండెల్లో ఇలా బల్లెమై కోతులు మనల్ని గెదుముతా ఉన్నాయి. మనం అడవులను కాపాడుకోవాలి, మనం చెట్లను పెంచాలి. ఇప్పుడు ఎండాకాలంలో కూడా ప్రతి చెట్టుకు మనం నీళ్లు పోసి కాపాడుకోవాలి. ఎవరైతే చెట్టు నరుకుతారో వారిని మందలించాలి. వాటిని కాపాడుకుంటేనే మనము ఈ భూతాపం అనేది పెరగకుండా ఉంటది. భూమి వేడెక్కడం కూడా ప్లాస్టిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేడి ఈ వాతావరణంలో ఎండలకు కూడా భూమి సూర్యకిరణాలు భూమి మీద పడ్డప్పుడు అవి భూమి లోపలికి చొచ్చుకపోతా ఉంటాయి. భూమిలో తడి ఉంటది. ఆ తడిలో అవి చల్లారి మనకు భూమి అంతా వేడెక్కదు. కానీ ఈ రోజులలో చూస్తూ ఉంటే ప్లాస్టిక్ ఎక్కడ చూసినటువంటి ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంది, భూమి లోపల ఉంది, అది కరగవు. కాబట్టి ఎలాంటి మందం ప్లాస్టిక్ అయినా పతల ప్లాస్టిక్ అయినా కానీ మనము దాన్ని నిర్మూలించాలి, దాన్ని వాడద్దు. అది భావి తరాలలో కూడా మన జంతువులకే కాదు మనకు కూడా అది చాలా ముప్పు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రసాయన ఎరువులను వాడుతా ఉన్నారు, అవి కూడా వాడద్దు. కృత్రిమంగా ఇప్పుడు మనం కోడి ఎరువే గాని, మనం పేడనే గాని అలాంటిది ఇప్పుడు చెట్లు ఉంటాయి, ఆకు వలం ఉంటాయి, దాన్ని మురుగబెట్టి మనము వాటిని భూమిలోనే నీటిలో మురుగబెట్టి దాన్ని మనం దున్నినట్టుంటే ఇప్పుడు పంటలు ఇవాళ ఒక మక్కేసినాం అనుకోండి, నెక్స్ట్ టైం పత్తి వేయాలి. ఇంకో అట్లా ఒక పంట తర్వాత ఒక్కొక్కటి మార్పిడి చేస్తూ ఉంటే మనకు అధిక దిగుబడి కూడా రైతులకు వస్తుందని నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే పంటను కాల్స్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా వరి కొయ్యలను కాల్స్తూ ఉన్నారు. దాని ద్వారా భూమిలో ఉన్నటువంటి మనకు మేలు చేసేటటువంటి కీడాలు కూడా, అవి మేలు చేసే పురుగులు కూడా చనిపోతా ఉన్నాయి. దాని ద్వారా మనకు పంట దిగుబడి కూడా రైతులకు రాకపోవచ్చు.